నిర్మిస్తున్నాం అని చెప్పి రాష్ట్రాన్ని ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు నెట్టేసినటువంటి పరిస్థితుల్లో వాటన్నిటి గురించి మాట్లాడితే రాష్ట్రం యొక్క ప్రతిష్ట ఏమన్నా బయట రాష్ట్రాల్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ తగ్గుతుంది అనేటువంటి ఆలోచనతో సాధ్యమైనంత వరకు ఆ వాస్తవాన్ని ఎక్కువగా మాట్లాడకుండా పాలన మీద దృష్టి సారించి వాటిని సరిచేసే వ్యవస్థలో ముందు పోతా ఉన్నాం. అయినప్పటికి కూడా కావాలని పదే ఇంకా అబద్ధాలు చెప్తా ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు బయటకు వచ్చి వాస్తవాలు చెప్పాలనేటువంటి ఆలోచనతోనే వచ్చాం. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మేము ముఖ్యమంత్రికి మంత్రులు ఛాలెంజ్ విసురుతున్నాం, రండి సమాధానాలు చెప్పండి అంటున్నారు. అనేక సందర్భాల్లో వాళ్ళు మీరే మాట్లాడుతూ ఉన్నారు, మా నాయకుడు కేసీఆరే, వారే వస్తారు, వారే పాలిస్తారు అని చెప్తాను. చేసింది అప్పులు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే. భవిష్యత్తులో మళ్ళీ ఆయనే వస్తున్నారు, మళ్ళీ మీరే చెప్తుంటారు. మరి మధ్యలో మీ సంగతి ఏంది? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియదు, మీరేం చేద్దాం అనుకుంటున్నారో మీకే తెలియదు. మీ చేతుల్లో ఏముందని అసలు అబద్ధాలు పోగేసుకొని ప్రచారం చేయటం తప్ప మీ చేతుల్లో ఏముంది? నేను చాలా స్పష్టంగా, నిజంగా మీకు ఏమాత్రం బాధ్యత ఉన్నా 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారికే సవాల్ విసురుతున్నాం, స్పష్టంగా చెప్తా ఉన్నాం. నేను అనేక అంశాలపైన మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. చేసిన అప్పులు వాస్తవం కాదా? ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఈ రాష్ట్రం మీద భారం వేసిపోయింది వాస్తవం కాదా? నేను ఈరోజు ప్రత్యక్షంగా ఈ షీట్ని ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రం ఇన్ని అప్పులు చేయలేదు అని పదే హరీష్ రావు గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఈ అప్పులన్నీ ఎవరు చేశారు? 2014 నుంచి 2023 వరకు మీరే కదా. ఇవన్నీ తెచ్చింది మీరే కదా, మీ ముఖ్యమంత్రే కదా, ఆనాటి మీ ముఖ్యమంత్రే కదా. మీరు దాస్తే దాగే కాదు కదా, ఈ రికార్డ్స్లో ఉండే కదా. అక్షరాల మీరు రకరకాల మార్గాల ద్వారా రాష్ట్రానికి తెచ్చిన అప్పులు, ఎఫ్ఆర్బిఎం పేరు మీద కొన్ని, గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రేజ్డ్ బై అంటే కార్పొరేషన్స్ పేరు మీద కొన్ని, మీరు ఎంప్లాయీస్ కి పెండింగ్ పెట్టిపోయినటువంటి అప్పులు కొన్ని, డిస్కమ్స్ కి ఎనర్జీస్ కి కట్టాల్సిన అప్పులు కొన్ని, ఇవన్నీ ఈరోజు లెక్కలు ఉన్నాయే కదా. ఇవన్నీ కలిపి 8,21,651 కోట్లు మీరు బకాయి పెట్టిపోయారు కదా అప్పులు చేసి. ఇది వాస్తవం కాదా? ఇవి చెప్పండి మీరు. ఈ బకాయిలు అన్ని ఇవాళ రాష్ట్రం చెల్లించాల్సిన అవసరం లేదు, కేసీఆర్ చెల్లిస్తాడు, రాష్ట్రం మీద అప్పు లేదని చెప్పండి. మరి చెల్లించండి. మరి మీరు కేసీఆర్ చేసిన అప్పులే కదా ఇవి. మాట్లాడితే బుకాయించటం, లేకపోతే దీనికి సంబంధం లేదని మాట్లాడటం ఎంతకాలం మోసం చేస్తారు? ఇంకా నేను ఈ షీట్ మీకు స్పష్టంగా మీడియా మిత్రులందరికీ ఇవ్వదలుచుకున్నాను. పదే ఎక్కువ అప్పుల గురించి రోజు మాట్లాడితే రాష్ట్ర పరువు ప్రతిష్టకి ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో వాస్తవాలన్నీ తగ్గించుకుంటూ వచ్చాను. సమాధానం చెప్పాల్సింది కేసీఆర్ దీని మీద.
పోనీ మీరేమైనా బాధ్యత తీసుకొని మాదే బాధ్యత అంటారు చెప్పండి. మీరేం గతంలో పాలన చేసినప్పుడు మాకు సంబంధం లేదు ముఖ్యమంత్రి గారు అంటారు. రేపొద్దున కూడా మాకు సంబంధం లేదు ఆయనే వస్తాను అంటుంటారు. మధ్యలో మాత్రం మేమే వస్తాం సమాధానం చెప్పాలని అడుగుతాం. దేనికి మీకు ఏముందని సమాధానం చెప్పేది? అసలు వెనక లేదు ముందు లేదు, గతం లేదు భవిష్యత్తు లేదు మీకు. ఇంకోటి మాట్లాడతారు దీనికి సంబంధించి అప్పులు. ఇది రాష్ట్రం ప్రభుత్వం రాగానే అసలు వైట్ పేపర్ పెట్టి ఆ రోజు చర్చ పెట్టాం. ప్రింటెడ్ బుక్కే ఇచ్చాం శాసనసభలో. ఇవాళ మీరు చేసిన కేసీఆర్ చేసిన అప్పులకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ 2,30,341 కోట్ల రూపాయలు. ఒకసారి ఆలోచించండి. 2,08,681 కోట్ల రూపాయలు. 2,08,681 కోట్ల రూపాయలని ఇటు బ్యాంకులకి చెల్లించాం. మీరు ఆయన అంటున్నాడు మేము చేసి వచ్చింది ఓన్లీ 3 లక్షలే, మేము చేసింది 3 లక్షలు. మరి 3 లక్షలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్స్ నుంచి ఆర్బీఐ ద్వారా కట్ అయినాయి కదా అప్పు. మీరు చేసిన అప్పుకి వడ్డీ అసలు కలిపి కేవలం ఈ 2.5 సంవత్సరాల్లోనే 2,08,681 కోట్లు బ్యాంకులు కట్టింది. అప్పుల పరంగా ఇది. మీరు చేసిన అప్పులు తట్టుకోలేక ఏదో అక్కడ ఇక్కడ మేనేజ్ చేసుకుంటూ ఇటు అప్పులు కడుతూనే నెల నెల ఉద్యోగస్తులు జీతాలు ఇస్తూనే రైతు భరోసా మళ్ళీ ఇస్తూనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం చేసిన అప్పుల్లోంచి కూడా కొంత తగ్గించడం కోసం డెట్ రీస్ట్రక్చరింగ్ కూడా చేసుకుంటూ ముందు తీసుకొని పోతా ఉన్నాం. మీరు తెచ్చిన అప్పులు 10.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 10%. అడ్డగోలుగా ఏ రేటు దొరికితే ఆ రేటుకి తీసుకొస్తారు, దాని భారం వేస్తారు. ఇవాళ మేము వచ్చిన దగ్గర నుంచి బయటకి ఎంతో జాగ్రత్తగా రీస్ట్రక్చరింగ్ చేసి ఎక్కువ వడ్డీతో ఉన్న అప్పులను తగ్గించడం కోసం అదనంగా వేరే దగ్గర తీసుకుని అవి కట్టి క్లోజ్ చేసి తక్కువ వడ్డీకి మళ్ళీ వాటిని రీస్ట్రక్చరింగ్ చేస్తే ఇప్పటి వరకు 34,058 కోట్లు కట్టాల్సినటువంటి అవసరాన్ని కేవలం 11,000కే కుదిర్చాం వడ్డీ తగ్గించి. 2031-32 కల్లా 2025-26 మొదలుపెట్టినటువంటి రీస్ట్రక్చరింగ్ 2031-32 కల్లా కట్టాల్సిన 34,058 కోట్లని కేవలం 11,915 కోట్లకు తగ్గించాం బై వే ఆఫ్ రీస్ట్రక్చరింగ్. అంటే రాష్ట్రానికి మీరు చేసిన అప్పుల్లోంచి దాన్ని రీస్ట్రక్చరింగ్ చేసి అంత సోయి కూడా లేకుండా అడ్డగోలు అప్పులు తీసుకొస్తారు. మీరు ఇవాళ మళ్ళీ ఛాలెంజ్ రోడ్డు మీద నిలబడి ఛాలెంజ్ చేస్తున్నాం. ఏం మళ్ళీ నేను ఛాలెంజ్ చేసిన ఆయన రాలేదు, ఏం రాలేదు. రెండో అంశం రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు సింగరేణి కాలనీస్ ప్రభుత్వ రంగ సంస్థ. ఆ సంస్థ ఆస్తులు, వనరులు, అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు అందరూ ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. పొద్దు లేస్తే సాయంత్రం దాకా రోజుకు ఒక దగ్గర పోయి సింగరేణి మీద అబద్ధాలు పోగేసి ప్రచారం చేసుకుంటూ పోతా ఉంటారు. ఎవరిని నష్టపరుద్దామని నేను సూటిగా అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారిని. లెక్కలతో సహా 2014 నుంచి 2023 వరకు
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి లేకపోతే బయట ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి అమ్ముకోవటానికి పనికొచ్చేటువంటి ఉపయోగపడే సింగరేణి కోల్ బ్లాక్ సంబంధించిన కోల్ని ఈ 10 సంవత్సరాల్లో ఆ కోల్ బ్లాక్స్ని పెంచడానికి ఒక్క చిన్న ప్రయత్నం అయినా మీరు చేశారా? అదనంగా ఒక కోల్ బ్లాక్ని యాడ్ చేశారా? ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ నడవటానికి ఉన్న కోల్ బ్లాక్స్ కోల్ మైనింగ్ అయితే ఉంటే కొన్ని మూసుకుంటూ వస్తూ ఉంటారు. మూసుకుంటూ వచ్చినటువంటి వాటి కొత్త ఓపెన్ చేసి మళ్ళీ వాటికి సరిపోయేటట్టుగా ప్రొడక్షన్ అందించే పరిస్థితి చేసుకోవాలి ఎవరైనా ప్లాన్ చేసుకుంటారు. 10 ఏళ్లలో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి అదనంగా ఏమన్నా కొత్తగా కోల్ బ్లాక్స్ మీరు యాడ్ చేశారా? 10 సంవత్సరాలు చేయలేదు కదా. కానీ కొన్ని బ్లాక్స్ మాత్రం కోల్ అయిపోయి క్లోజ్ చేశారు కదా. కనీసం క్లోజ్ చేసినటువంటి వాటికైనా మీరు ఇంకో కొత్త యాడ్ చేశారంటే చేయలేదు. అవి చేయకపోగా అదనంగా భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ని, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ని, థర్మల్ ప్రాజెక్ట్ని అయితే మీరు ప్లాన్ చేసి ఉన్న వాటికే మీరు అదనంగా కోల్ బ్లాక్స్ యాడ్ చేయలేదు. 10 ఏళ్లలో కొన్ని మూసేసుకుంటా వస్తూ ఉంటే మరి కొత్త ప్రాజెక్టులు పెట్టినోడు ఎవడైనా తలకాయ ఉన్నాడు. మినిమం కామన్ సెన్స్ కదా. ఆడ ఒక 4000 మెగావాట్లు, ఏడొక దాదాపు 5,000 పైన అదనంగా థర్మల్ పవర్ ప్రాజెక్టులు యాడ్ చేసుకుంటారు. సరే, మీరు మొదలుపెట్టిన దానికి మీరు వాటి మధ్యలో ఆగిపోతే అలా వదిలేస్తే భారం అని మేము రోజు నెల రివ్యూ చేస్తే దాని ఏదో ప్రొడక్షన్లో తీసుకొచ్చిన దాన్ని ఏమన్నా కోల్ బ్లాక్ అదనంగా మీరు ఏమన్నా సింగరేణి కాలనీస్ ద్వారా దీనికి అటాచ్ చేశారా, యాడ్ చేశారా అంటే చేయలేదే. నేను అడుగుతా ఉన్నాను సూటిగా హరీష్ రావుని, కేటీఆర్ని, కేసీఆర్ని, మీరు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడే వాళ్ళైతే ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో ఏ రకంగా అయితే తెలంగాణలో ఉన్న కోల్ బ్లాక్స్ యాడ్ చేసుకుంటూ వచ్చారో మీరు ఎందుకు చేయలేదు? ఉన్న వాటి కోసం యాడ్ చేయలేదు. పోనీ ఆ భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఆక్షన్ చేస్తా అంటే ఆ ఆక్షన్లోనైనా పార్టిసిపేట్ చేసి తీసుకొచ్చి యాడ్ చేస్తారంటే అవి చేయలేదు. మరి మీరు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి బ్లాక్ని యాడ్ చేయరు, కొత్త ఓపెన్ చేయరు. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి కోల్ అందుబాటులో రావద్దు, కోల్ షార్టేజ్ రావాలా, క్రైసిస్ రావాలా, ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి ఇబ్బంది పడాలి. ఎందుకు పడాలా? జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి ఆక్షన్ చేసిన కోల్ బ్లాక్స్ మీరు పార్టిసిపేట్ చేసుకుంటే సింగరేణికి వచ్చాయి. సింగరేణికి వస్తే సింగరేణి కట్టే రాయల్టీ కూడా రాష్ట్రానికి వచ్చేది, కేంద్రానికి పోయేది కాదు కదా, తెలంగాణ రాష్ట్రానికే వచ్చేది. మరి ఆ రాయల్టీ రానికుండా చేస్తే, సింగరేణి కోల్ బ్లాక్ లేకుండా చేస్తే ఎవరికి దక్కేటట్టు చేసినావు? నువ్వు బలవంతంగా సింగరేణి ఆపి ఇద్దరు ఎవరో ప్రైవేట్ వ్యక్తులకి సత్తుపల్లి 3 కోయగూడ బ్లాకులు ప్రైవేటు వ్యక్తులకి పోయేటట్టుగా చేస్తుంది. ప్రైవేటు వ్యక్తులకు పోయేటట్టు చేయటం వల్ల ఎవరికి లాభం జరిగింది? ఇది సింగరేణికి జరిగిందా, లేకపోతే థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ జరిగిందా, లేకపోతే మీకు సంబంధించిన తెలిసినటువంటి ప్రైవేట్ వ్యక్తులకు మేలు జరిగిందా? ఎవరికి జరిగింది? దాదాపు సత్తుపల్లి 3 ఒక దాంట్లోనే 65 మిలియన్ టన్స్ నష్టపోతుంది. ఆ పాత వాటికే నడవటానికి సరిపోయే కోల్ లేకుండా ఈ కొత్త రాకుండా చేస్తే, ఈ కొత్త వాటికి కూడా రాకుండా చేస్తే అంతిమంగా నీ ఆలోచన ఏంటి? ఉన్న ఎగ్జిస్టింగ్ థర్మల్ పవర్ ప్లాంట్స్కి అదనంగా యాడ్ అయిన యాదాద్రికి, భద్రాద్రికి సింగరేణి నుంచి కోల్ రాకుండా ఉండాలి. అదనంగా వచ్చే కోల్ బ్లాక్స్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పోవాలి.
అది ఇది సరిపోతే బయట నుంచి ఇంపోర్ట్ చేసో బయట ప్రైవేట్ వ్యక్తులు సప్లై చేయాలి. ఈ ప్రైవేట్ వ్యక్తులు సప్లై చేయటం కోసమే కదా ఈ కుట్రంతా. నిజంగా ఈ ఆలోచన లేకపోతే చాలా స్పష్టంగా 10 ఏళ్ళు మినిమం ఒక బ్లాక్ అలాట్ చేయించుకోవాలంటే మైనింగ్ ప్లాన్ మొదలుపెట్టి వాడు కోల్ ప్రొడక్షన్ మొదలుపెట్టి సప్లై వచ్చేవరకల్లా మినిమం 5-6 సంవత్సరాలు 10 years, కొన్ని అయితే 10 years కూడా పడుతుంది ప్లాన్ చేసుకుంటారు. కేవలం సింగరేణి కాలరీస్ మూసేయాలి, అది నష్టపోయేటట్టు చేయాలి, అంతిమంగా వాళ్ళు సప్లై చేయలేని పరిస్థితి సృష్టించాలి. ఆ సృష్టించిన తర్వాత మనకు కావాల్సిన కొద్దిమంది వ్యక్తులతో కోల్ సప్లై థర్మల్ ప్రాజెక్టులు జరగాలి. అది ఇంపోర్ట్ చేసుకొని జరగాల, లేదా బయట నుంచి కొనుక్కొచ్చి తీసుకొచ్చి సప్లై చేయాలా? ఇన్ని రకాలైనటువంటి దుర్మార్గపు ఆలోచనతో చేసి వీటిని వదిలేసిపోతే దాన్ని జాగ్రత్తగా ఆ సింగరేణి కాలనీస్ని ప్లాన్ చేసి ముందు పోయేటట్టు చేస్తూ వచ్చిన దగ్గర నుంచి ఆ 2 బ్లాకులు ఎట్లా తెచ్చుకోవాలా, బయట ఉన్న బ్లాక్ ఎట్లా రావాలి, కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ మిగతా మంత్రులు కానీ అనేక సార్లు కలిసి ఈ బ్లాకులు తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ తగుది నమ్మాలి మళ్ళీ మొదలుపెట్టారు. ఒక దగ్గర పోయి ఒక మాట, ఇంకో దగ్గర పోయి ఇంకో మాట, లేకపోతే అక్కడ 40 లక్షల టన్నులు బొగ్గు మాయమైంది, లేకపోతే ఇక్కడ 40 లక్షల టన్నులు. నేను అడిగా, ఓపెన్ హౌస్ పెట్టి మీడియా మిత్రులు అందరూ మధ్యలో కూర్చోబెట్టారు, ఏందా 40 లక్షల టన్నులు అంటున్నారు, ఉందా బొగ్గు అట్ట తీసుకుపోతారంటే, సార్ 1 కేజీ బొగ్గు కూడా బయటికి పోవడానికి ఒక జియో ఫెన్సింగ్ సిస్టమ్ సింగరేణి కాలనీస్లో ఏర్పాటు చేసింది. ఈ రోజు కాదు ఇది వ్యవస్థ. ఈ సింగరేణి కాలనీస్ బ్రిటిషర్స్ పెట్టింది, వాళ్ళని చూసింది. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్ర పాలనను చూసింది, ఆ తర్వాత వచ్చినటువంటి వ్యవస్థల్ని చూసింది, మీ వ్యవస్థను కూడా చూసింది. ఇప్పుడు ఇది దాని కాళ్ళ మీద తను నిలబడేటట్టుగా పర్ఫెక్ట్గా సిస్టమ్స్ ఇక్కడ డెవలప్ చేసి వదిలిపెట్టి వెళ్ళాము. ఇందులోంచి 1 కేజీ కూడా బొగ్గు బయట పోవడానికి అవకాశం ఉండదు. మరి ఎందుకు చేస్తున్నారంటే కావాలని సింగరేణిని ఆవాసపాలు చేసి ఇబ్బంది పెట్టాలని ఒక ప్రచారం చేస్తున్నారు సార్. నీ సొంత బిడ్డ సింగరేణి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆస్తి, 40,000 మంది కార్మికులు దాని మీద పని చేసుకుంటూ పోతా ఉన్నారు. సింగరేణిని నష్టపరిస్తే ఎవరికి నష్టం? అంతిమంగా తెలంగాణకు నష్టం. రైట్, మీరు అన్నట్టు నేను చెప్తా ఉన్నాను, కేసీఆర్ కూడా వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఆర్థిక పరిస్థితి మీద మీ పేపర్ ఇచ్చాను నేను, చేసుకుంటామా లేదు? ఉన్న థర్మల్ ప్రాజెక్టులు నడవటానికి కూడా కోల్ ఎక్కడి నుంచి రావాలో ప్లాన్ చేసుకుంటామా? ఎందుకు ప్లాన్ చేసుకోలేదు? వాట్ ఈస్ ద కాన్స్పిరసీ బిహైండ్ ఇట్? ఎందుకు చేసుకోలేదండి? ఎవరైనా ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేసినప్పుడు దాని నీళ్ళు ఏడొస్తే, బొగ్గు ఏడ నుంచి వస్తుంది, ఏడ నుంచి తెచ్చుకోవాలా, అన్ని ప్లాన్ చేసుకుంటాం. సో ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ దట్ దేర్ కాన్స్పిరసీ ఈస్ టు కిల్ ది సింగరేణి కాలనీస్. అందుకోసమే సింగరేణి కాలనీస్కి అదనంగా బొగ్గు బ్లాక్లు రానికుండా చేశారు. ఆక్షన్లో పార్టిసిపేట్ చేయలేదు. అంతిమంగా ఈడ లేకుండా చేసి బయట నుంచి కావాల్సినటువంటి వ్యక్తులు ఏ రకంగా అయితే ప్రైవేటు వ్యక్తులకి బ్లాకులు వచ్చేటట్టుగా కావాలని ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా చేశారు, అదే రకంగా అసలు కోల్ బ్లాక్ ప్లాన్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా ఎవరు మేమే ఉంటాం, మా వ్యక్తులకి ఎవరికో ఇచ్చి ఇంపోర్ట్ చేసుకో. అదృష్టం బాగుండి రాష్ట్ర ప్రజలు గమనించారు, రాష్ట్రాన్ని కాపాడుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకెంత భయంకరంగా ఉండేదో. I have already told you, immediately I am ordering an inquiry on that. Immediately, ఎన్ని రోజులు ఇస్తాడనేది అతను he has to tour and give the report. ఆ టైం ఫ్రేమ్ పెట్టే ఇస్తా ఆర్డర్.
I see, I wanted to make it very clear, it has to be transparent. Perception, listen, there is no base at all. But I want my people to see that it is transparent. Because it is a asset of the people of Telangana. 40,000 మంది కార్మికుల సొంత ఆస్తి. వాళ్ళకి కనీసం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా రావడానికి వీల్లేదు. ఆయన చేసిన టెండర్లన్నీ ఆయన బామర్దులు తీసుకున్నారా? వాట్ నాన్ సెన్స్ ఇస్ స్పీకింగ్. నోరు ఉంది కదా అని ఎవడి మీద పడితే వాడి మీద మాట్లాడితే ఎట్లా? ఎన్ని టెండర్లు పిలిచారు మీరు? పిలిచిన టెండర్లన్నీ నువ్వు, నీ బామర్ది, నీ తమ్ముడు, నీ అక్క, నీ చెల్లి, నీ బావ మీరే తీసుకున్నారా? వాట్ ఇస్ నాన్ సెన్స్. అమ్మా, నేను ఇప్పుడే నీకు చెప్పాను కదా, ఒక పక్కన అదే ది బర్డెన్ హాస్ బికమ్ సో మచ్. ఈ అప్పు ఇంత భారం పట్టడం వల్ల ఆ అప్పు కట్టడానికే దాదాపు నీకు చెప్పాను ఇప్పుడే 2,08,000 కోట్లు నేను అప్పు కట్టాను. అదే 2,08,000 కోట్లు నాకు వాళ్ళు కేసీఆర్ 8 లక్షల కోట్లు పైబడి అప్పు చేసి ఉండకపోతే ఈ 2 లక్షల కోట్లు నాకు అందుబాటులోనే ఉండే కదా. ఈ 2,08,000 కోట్లు ఎన్ని పనులు చేసుకోవడానికి ఉపయోగపడేది? రాష్ట్రం వెలిగిపోవటానికి ఉపయోగపడేది. See, you are asking me as a reporter or you are asking from a, సరే బ్రదర్, నువ్వు రిపోర్టర్గా అడుగుతున్నావా, టీఆర్ఎస్ కార్యకర్తగా రిప్రజెంటేటివ్గా అడుగుతున్నావు? నువ్వు అట్లాడితే నేను అట్లే సమాధానం చెప్తాను. ఓకే, డోంట్ వరీ. ఓకే, డోంట్ వరీ. అమ్మా, I'll give you that also. ఇయర్ వైజ్ కూడా ఇస్తాను, మీరు రాసుకోవచ్చు క్లియర్. 1,77,000 కోట్లు అప్పు చేస్తే 2,08,680 కోట్లు కట్టాం. అంటే మేము ఇవాళ మీ అప్పులు తీర్చడానికి అప్పు చేయటమే కాకుండా రాష్ట్ర ఆదాయం నుంచి వచ్చేదాన్ని కూడా యాడ్ చేసి అప్పులు తీర్చడానికి సరిపోతుంది. అమ్మా, రాష్ట్ర అప్పులు అన్నాను. రాష్ట్ర అప్పులు అంటే ఓన్లీ ఎఫ్ఆర్బిఎం ఎందుకు? రాష్ట్రం కట్టే అప్పులు. అమ్మా, no issue, no problem at all. We are very conscious about it. We will see to that all thermal projects works. And Singareni కూడా ప్రాపర్ గా ప్లాన్ చేస్తున్నాం. ఆ కాన్స్పిరసీ అంటే ఆ కుట్రకు బలి కానియం ఎట్టి పరిస్థితులు. Singareni will survive. Singareni will get the blocks. Singareni will supply the coal also. I will not allow anybody to import coal and supply it. Okay? Thank you. And anything you want? నువ్వు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసి నేను చెప్తాను. ఓకే, యూ వాంట్ యాడ్ సంథింగ్? మనోడు మాట్లాడుతున్నా.